హాయ్ అండి. ఇప్పుడున్న జనరేషన్లో ఒక మనిషిని చూడగానే వాళ్ళు గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్పడం చాలా కష్టం. మా పిఠాపురం ఎమ్మెల్యే గారు అదేదో సినిమాలో చెప్పినట్లు చీర కట్టిన వాళ్ళలో చెడ్డవాళ్ళు ఉన్నారు, జీన్స్ వేసుకున్న వాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కట్అవుట్ను చూసి క్యారెక్టర్ని డిసైడ్ అవ్వకండి, వాళ్ళతో కొంచెం జర్నీ చేసి అప్పుడు డెసిషన్ తీసుకోండి. హాయ్. హాయ్. సారీ ఫర్ ద లేట్. పర్లేదు. మీకు ఇది ఎన్నోది? ఇది ఫస్ట్ డే అండి. అదే ఇప్పుడే ఇచ్చెళ్తుంది కదా. అయ్యో, నేను అడిగేది కాఫీ గురించి కాదండి. మరి మీకు ఇది ఎన్నో పెళ్లి చూపులని అడుగుతున్నా. ఇది మీతో కలిపి 8 అండి, 8వ. మరి వాళ్ళకి నచ్చలేదా లేక మీరే రిజెక్ట్ చేసేసారా? వాళ్ళ సైడ్ నుంచి ఓకే, బట్ నాకే నచ్చలేదు. ఎందుకని? ఎవరు నచ్చలేదు? ఇప్పటి వరకు చూసిన అమ్మాయిలంతా నా కళ్ళకి నచ్చారు తప్ప నా మనసుకు నచ్చిన అమ్మాయి ఇంకా దొరకలేదండి. ఏయ్ పాపా, వస్తావా? రే మామా, ఆ ఫిగర్ చూడరా ఎలా ఉందో. ఛీ, అంత వరస్ట్గా ఉంటే చూడమంటావేంట్రా? ఫేస్ తో మనకు పనేంట్రా, పని జరిగితే చాలు. రేయ్, రాను రాను మరీ వరస్ట్గా తయారవుతున్నారు నువ్వు. కావాలంటే ఎవరినైనా లవ్ చేసి పెళ్లి చేసుకోవచ్చు కదరా, సరిపోదు. లవ్వా బొంగా మనకెందుకురా, అవన్నీ మన ఒంటికి సెట్ అవ్వవు గానీ డబ్బులుంటే చాలరా. 3వ పెళ్లి చేసుకున్న ఆంటీ అయినా సరే నాకోకే. ఇంతకీ నువ్వు వచ్చినవేంట్రా? రే, ముడ్డు కింద 30 ఏళ్ళు వచ్చినోడు ఇంకా వర్జిన్ గా ఉంటే నాకేమైనా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ అవార్డు ఇస్తారా? అందుకే ఏ వయసులో ఏం జరగాలో అవి జరిగిపోవాలి. మరి ఇలా తయారయ్యావేంట్రా నువ్వు? హే పోరా, నీకేం తెలుసు. పోతున్నాలే. అవును, ఇంతవరకు మీకెన్ని పెళ్లి చూపులు జరిగాయి? అయ్యో, నాకు ఇదే ఫస్ట్ టైం అండి. నాకు పెళ్లి చూపులే కాదు, కనీసం లవ్ కూడా అవ్వలేదు. విన్నారా, ఇక్కడేదో పామున్నట్టుందండి. బుస్ బుస్ అంటుంది. పామా? మేడ మీద పామేంటండి? కరెక్టే, మేడ మీద పామేంటి? ఏమండి, పుష్ప పుష్ప అంటుందండి. పా ఉందండి ఇక్కడ, నమ్మండి. పుష్పానా? అవునండి. ఏంటి ఏదో మాట్లాడుతున్నాడు. మామయ్య, నిన్నే వెళ్ళిపోమన్నాగా ఏంటి? ఏంటో ఇక్కడ అన్ని తేడాగా జరుగుతున్నాయి. ఎవడీడు? వెళ్ళమన్నాగా. రావే. గోలా. మావయ్య మావయ్య. మీకే కదా? నాకే నాకే. అయితే ఓకే. అయ్య బాబోయ్, వీడి దగ్గరకు వచ్చేస్తున్నాడు. ఏం బాగుతాడో ఏమో. హే, నువ్వేగా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి సిగరెట్ తాగాలి, వచ్చి డిస్టర్బ్ చేయమను. పిలుస్తుంటే వినపట్టం లేదా? సిగరెట్? ఓరి దేని, ఇప్పుడు ఎలా కవర్ చేయాలరా బాబు? నమ్మేశారు కదా, నమ్మేశారు. ఈరోజు April 1 అండి. మా మావయ్య మిమ్మల్ని ఏప్రిల్ ఫూల్ చేశాడు. ఓ అలా అయితే హే, ఇది మే కదా? దుంపదేగా. ఓ, ఇది మేనా? నేను ఏప్రిల్ అనుకున్నాను. చిన్న కన్ఫ్యూషన్. ఓ చిలిపి మీరు. నవ్వేంట్రా? నమ్మేసినట్టున్నాడు. మావయ్య, ఆ? నువ్వు కిందికెళ్ళి జంతికలో చెకోడీలు తిను. నేను తర్వాత వచ్చి నీతో మాట్లాడతా. సరే సరే బాయ్. అంటే బుజ్జమ్మ, నేను లేకపోతే ఎలా బతుకుతుందో. నాకు డౌటే, ఏదో జరిగింది ఇక్కడ. అమ్మయ్యా, ఎలాగోలా కవర్ చేశాను, బతికిపోయాను. ఇదంతా వదిలేయండి. మీరు ఫారెన్ వెళ్ళమంటే ఇండియాలోనే ఉంటానంటున్నారంట, ఎందుకు? యా, అమెరికా లండన్ వాళ్ళు నాకు వీసాతో పాటు గ్రీన్ కార్డ్ కూడా ఇస్తానన్నారు. కానీ నేనే వద్దన్నాను. ఎందుకంటే ఐ లవ్ ఇండియా. నా దృష్టిలో దేశాన్ని వదిలి వెళ్ళటం అంటే
కన్న తల్లిని వదిలేసి వెళ్ళినట్టే అండి. నా తల్లికి నా దేశానికి నేను ద్రోహం చేయనండి. అందుకనే నేను వెళ్ళట్లేదండి. వెళ్ళట్లేదు. ఏంట్రా ఎప్పుడు అమెరికా అమెరికా అంటావు? అమెరికాలో ఏం చేస్తావు? రే, అర్జెంటుగా ఇంటికి అమెరికాలో ఫోటోలు దిగి పంపించాలరా. ఫోటోనా? ఆ. ఫోటోలు ఏంట్రా? రేయ్, ఆ? పెద్ద పెద్ద కార్ల దగ్గర పెద్ద పెద్ద బిల్డింగ్ల దగ్గర ఫోటోలు దిగి ఇండియాకి పంపించామనుకో, మనది ఎన్ఆర్ఐ సంబంధం అనుకుని బోల్డ్ అంత కట్నం ఇచ్చి ఎర్రియదవలు పెళ్లి చేసేస్తారా. అది చాలు మనకి. ఫోటోలు, ఆ, కార్లు, ఆ, అమ్మాయిలు, అమెరికా, ఆ. ఎన్ఆర్ఐ. ఆ. ఉన్నపళంగా అమెరికా స్పెల్లింగ్ చెప్పు. నార్త్ అమెరికానా సౌత్ అమెరికానా? ఏదో అమెరికా స్పెల్లింగ్ చెప్పు. AMERAPUKA. ఆ. చూసావా ఎంత సింపుల్ గా చెప్పేశానా? ఏమ్రా? నమ్మేసినట్టుంది. వెరీ నైస్. బుజ్జమ్మా, బుజ్జు, ఆ? బుజ్జి. మళ్ళీ ఈడెవడు ఇందాక నుంచి పైకే చూస్తున్నాడు? ఏమైందండి? వాడెవడో ఇందాక నుంచి పైకే చూస్తున్నాడండి. నన్నే మోసం చేస్తావా? ఎంత ప్రేమించానే. ఏంటి ఇక్కడ? ఆ? ఇక్కడ అంతా తేడాగా ఉందే. వదిలేయండి, ఇలాంటి వాళ్ళు రోజు తగులుతూనే ఉంటారు. ఇడియట్స్, వదిలేయండి. ఆ? ఇది పట్టుకోండి. ఎందుకండి? ఇది పట్టుకోండి. మీరు ఊ అనండి, కిందకెళ్ళి అన్ని చంపేస్తాను. ఆ. అయ్యయ్యో, వద్దండి. మనకెందుకు? వాడి దగ్గర కత్తో బ్లేడో ఉంటే మళ్ళీ మీకే కదా రిస్క్. ఆ, కరెక్టే కదా. మీరు చెప్పారు కాబట్టి వదిలేస్తున్నానండి, లేకపోతే వాడిని చంపేసేవాడిని. అమ్మయ్యా. సెకండ్లో బతికిపోయాను రా స్వామి. కిందకెళ్ళుంటే కోసేసేవాడు. అమ్మయ్యా, ఇంకా నయం. వీడి కిందికెళ్ళుంటే వాడిని ఎక్స్ అని తెలిసిపోయేది. ఏదో అంటున్నారు. ఏం లేదండి, ఏం లేదు. ఓకే ఓకే. అవును, మీరు కాఫీ తాగట్లేదు, అలవాట్లేదా? నేను కాఫీలు టీలు తాగనండి, కనీసం పాలు కూడా అలవాట్లేదు. ఓకే ఓకే. సుబ్బారావు, ఏంటి బావని పేరు పెట్టి పిలుస్తున్నావు? నువ్వు కామ్గా ఉండు. డిసిప్లిన్ పేరుతో నన్ను జైల్లో ఖైదీలో కూర్చోబెడతావరా? నా ఆస్తి మొత్తం నాకు ఇచ్చేయి, నేను బయటికి వెళ్ళిపోతా. ఏయ్ సుబ్బారావు! దీంతో నాకు సెట్ అయ్యేలా ఉంది. మిమ్మల్ని ఒకటి అడగనా? అయ్యో అడగండి. అందరు అమ్మాయిలు ఎక్స్పెక్ట్ చేసేదే. అర్థమైందండి, అర్థమైంది. నేను ఒరిజినల్ కాదనే కదా? ఆ, అవును. నాకు అబద్ధం చెప్పడం రాదండి. నేను వర్జిన్ కాదండి, కాదు. మీరు వర్జిన్ కాదా? నేను 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు హీరోయిన్ ఐశ్వర్యరాయ్ను, కాలేజీలో చదివేటప్పుడు త్రిషాను తెగ ఇష్టపడేవాడినండి. మనసంతా వాళ్లే ఉండేవాళ్ళు. వాళ్ళని తలుచుకుంటూ రాత్రుల్లో వీణ కూడా వాయించేవాడిని. ఫ్లోలో వాగేశానా? దీనికి ఏమైనా అర్థమైందా? ఓ, మీరు మ్యూజిక్ కూడా ప్లే చేస్తారా? దీనికి ఎలా అర్థమైందా? మీ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా వాయించే వచ్చానండి వీణ. ఒక అబ్బాయి గాని ఒక అమ్మాయి గాని వేరే వాళ్ళని ఊహించుకున్నా, వాళ్ళ ఆలోచనలు మనతో ఉన్నా, నా దృష్టిలో వాళ్ళు కన్నెరికం పోగొట్టుకున్న వ్యభిచారితో సమానమండి. అందుకే నేను వర్జిన్ కాదని చెప్పేశాను. యు ఆర్ సచ్ ఎ గ్రేట్ పర్సన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. పిచ్చమ్మకుంది, నేను చెప్పిందంతా మళ్ళీ నమ్మేసినట్టుంది. మరీ మంచి వాళ్ళ ఉన్నాడు. కమలాసుని మించిపోయేలా ఉన్నవరా? అలా అయితే నేను కూడా వర్జిన్ కాదండి. ఇదే ఉద్దేశంతో అనిందో. ఇంతటితో ఈ టాపిక్ వదిలేస్తే బాగుంటుందేమో. ఓకే ఓకే. మరి మీ దృష్టిలో లవ్ అంటే? నా దృష్టిలో లవ్ అంటే బానిసలా బ్రతకటానికి ఒక దారిని వెతుక్కున్నట్టే. అదేదో సినిమాలో బానిసలా బ్రతకటానికి KGFకి వెళ్ళిన ఒక హీరోలాగా. KGF? లవ్ లో పేషెన్స్, ఎథిక్స్, మంచి అండర్స్టాండింగ్ ఉంటే ఏ లవర్సు విడిపోరండి. అలాంటి లవ్ ఇప్పుడు లేదు, దొరకదు. వావ్, యు ఆర్ జీనియస్. మీరు నన్ను మరీ పొగడేస్తున్నారండి. ఎక్స్క్యూజ్ మీ, 1 minute, ఇప్పుడే వస్తాను. ఓకే ఓకే. చాలా సేపటి నుండి బిగబెట్టుకుని ఉన్నట్టున్నారు. వాష్రూమ్కేగా, వెళ్ళండి వెళ్ళండి.
చిచి దాని గురించి కాదండి, మొబైల్ ఛార్జింగ్ పెట్టాను, వెళ్ళి తీసుకుని వద్దామని. ఓకే ఓకే హా, ఓకే. వెళ్ళరండి వెళ్ళరండి. పేచి మొహంది, నన్ను మరీ మంచోడిని అనుకుంటుంది. పెళ్ళమని సంగతి చూపిస్తా. బుజ్జమ్మ నా పిల్లరా. ఇందాకటి నుంచి బుజ్జి. పైకి చూస్తున్నాడు భయ్యో. ఎవడీడు అయిపోయాడు నా చేతిలో. వస్తున్నా నాగరా. అమ్మాయిలంటే ఆట బొమ్మ అయిపోయింది అందరికి. ఇందాక నుంచి పైకి చూస్తున్నావేంట్రా? తను నా ఇచ్చి సార్, నన్ను ప్రేమించి మోసం చేసింది సార్. దొంగ మొహం, ఎంత మోసం చేసిందో నన్ను. ఇలా ఎంత చెప్తా మందిని నాకు మోసం సంగతి. చేసిందో సార్. ఎక్కడికి వెళ్ళాడతాను? మొబైల్ ఇక్కడే మర్చిపోయినట్టున్నాడు. రేయ్, నన్ను 6 నెలలు లవ్ చేసి వాడుకొని నాకు అబార్షన్ చేయించి ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి వెళ్తావా? పనికి మాలిన వెదవా. గంట ముందు నా ఫ్రెండ్ శ్వేతని కూడా మాయ మాటలు చెప్పి నా రూమ్ లోనే వాడుకొని వెళ్తావా? వదలనురా, నిన్ను అస్సలు వదలను. వీడబ్బా, వీడింత పెద్ద రోగ్గాడా? రాని చెప్తా, ఎన్ని డ్రామాలు ఆడవరా? నన్నే కొడతావే? నన్ను కొడితే నిన్ను కొట్టకుండా ముద్దు పెట్టుకోవాలా? ఆపవే. సతీ సావిత్రి ఫ్యామిలీలో పోజులు ఇచ్చి ఎంత నాటకం చేసావే. అమ్మో అమ్మో, కిందకెళ్ళి పైకొచ్చేలోపు తెలిసిపోయింది నీ బాగోతం ఏంటో. బ్లడీ అబ్బా, వచ్చాడండి హరిశ్చంద్రుడు. నీ మొబైల్లో ఒక్క చాట్ ఓపెన్ చేయగానే నీ బండారం మొత్తం బయటపడిపోయింది. నోరు తెరిస్తే అబద్ధాలే చెప్పావు కదరా. ఛీ! అబ్బా, ఏం చెప్పావురా? లవ్వు గివ్వు పడదు, మనసులో ఏ అమ్మాయిని తలుచుకున్నా వర్జినిటీ పోయినట్టేనా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఛీ! ఏయ్, రేయ్, ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మ్యూజిక్ వాయించొచ్చానంటే నువ్వేదో పెద్ద మ్యూజిక్ ప్లేయర్ అనుకున్నావు. ఇంత ప్లే బాయ్ అనుకోలేదు, చెత్తదవా. ఏయ్, ఎవరే చెత్తేదవా? సంవత్సరానికి ఒక క్యాలెండర్ మార్చేసినట్టు నెలకు ఒక అబ్బాయిని మారుస్తావు. నువ్వు కూడా మాట్లాడుతున్నావా? కాఫీలు టీలు పడవా? అవునులే, పీపలు మందు తాగుతుంటే కాఫీలు టీలు ఎక్కడ పడతాయి? ఏయ్, పవిత్రమైన ఫ్యామిలీ అనుకున్నానే, ఇలా పబ్బు ఫ్యామిలీ అనుకోలేదే. రేయ్, నా ఫ్యామిలీ గురించి మాట్లాడమంటే చంపేస్తాను చెప్తున్నా. హే, ఆపవే. ఈరోజు నేనేంటో చూపిస్తానే నీకు. రిజెక్టెడ్. రేయ్, మీ ఇద్దరికి మీరు నచ్చినా నచ్చకపోయినా, మీ ఇద్దరిలో ఏ ఒక్కరికి నచ్చినా ఈ పెళ్లి జరగడం ఖాయం. లేదంటే మీ ఇద్దరిని చంపేసి ఈ ఏరియా సీఐకి ఒక 10 లక్షలు ఇచ్చేసి కేసు లేకుండా చేసేస్తాం. మీరు చచ్చాక కూడా మీ అస్థికులు మూసి నదిలో కలిపేస్తాం. ఏమనుకుంటున్నారో? వామ్మో, చచ్చాక కూడా మూసి నదిలో పడి చావడం కంటే వీడితో కలిసి చావడమే మేలు. పైగా నా గురించి వీడి గురించి నాకు పూర్తిగా తెలుసు. కాబట్టి రేపు నాకు వాడితో మ్యారేజ్ అయినా నాకు నచ్చినట్టు బతకొచ్చు. సో వాడు వద్దనక ముందే నేనే ఓకే చెప్పేస్తా. అమ్ము 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 నా బాబు. ముందుకెళ్తే చావు, వెనక్కెళ్తే దీంతో పెళ్ళి. రెండు ఒకటే అనుకో. ఇప్పుడు ఏం చేయాలి? ఇదిగోండి, ఈ పెళ్లి మీకు ఓకేనా? ఓకే.